ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఖరీఫ్ సీజన్ లో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అగ్రికల్చర్ పనులైతే చకచకా నడుస్తున్నాయి. వ్యవసాయ పనులు ఖరీఫ్ సీజన్లో చకచకా నడుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి వ్యవసాయ పనులు ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చారు. గుత్తా బట్టి వాళ్ళు నాట్లు వేస్తున్నారు. మనం చూడొచ్చు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. ఎల్గందల్ గ్రామంలో ఉన్నాము. కొంతమంది చంద్రాపూర్ నుంచి వచ్చినటువంటి మహిళా వ్యవసాయ కార్మికులు ఉన్నారు. కిత్తే సాల్ से आप काम कर रहे हैं, कितना दे रहे हैं, कितने लोग आए उधर से? 3 साल हो गए। हाँ, 5,000 मिलते हैं एक एकड़ों को। कितने लोग? 16 जन गुत्ता। गुत्ता। हर एक साल ये सीजन में कितना एकड़ डाल के जाते? कितने? 130, 140 ऐसे। कैसा कमाते हैं आप? अच्छा लगता है इधर? हाँ, अच्छा लगता है। कितने साल से आप वो एग्रीकल्चर का खेती का काम कर रहे हैं? 3 साल हो गए। हो गया? हाँ पूरा लोग आया? हाँ, पूरा लोग फैमिली से? हाँ, फैमिली से। क्या रहते हैं इधर? हाँ? कितने दिन लगते हैं इधर? कितने दिन रहते हैं इधर? 1 महीना। 1 महीना? हाँ, 1-2 महीना रहते हैं। कितने कमाते? 30-25 हजार रुपए कमाते हैं। एक महीने में? 1 महीने। यस। कैसा लग रहा है अभी इधर अच्छा लग रहा है। खेती काम? इधर अच्छा रहता है चंद्रपुर में? नहीं, इधर भी अच्छा लगता है। उधर हाँ, इधर ज्यादा पैसा मिलता है हमको, तो इधर आते हैं। अच्छा, उधर क्या डालते हैं? उधर भी यही। हाँ, खेत में काम करना है। ओके। उधर भी खेत में काम करना है, इधर भी। कॉटन डालते हैं उधर? हाँ, डालते हैं कटल माल। या पूरा शुगर कैन का डालते हैं? हाँ, शोला वगैरह डालते हैं ना। మొత్తం మీద చాలా హ్యాపీగా వాళ్ళంతా పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి మీరు గమనించవచ్చు. దాన్ని చూస్తున్నాము. ఇదంతా కూడా వీళ్ళు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వారి యొక్క వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. నెల రోజుల నుండి 2 నెలల వరకు ఇక్కడే ఉండి నిమగ్నమై పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఒక్కొక్కరికి 30 నుంచి 40 వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పంట పొలానికి సంబంధించిన రైతు ఉన్నాడు మనతో, అశోక్ ఉన్నాడు, యజమాని ఉన్నాడు. ఆయన అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఇది వీళ్ళు ఇదే సారా వచ్చుడు? గత 2-3 సంవత్సరాల నుంచి వస్తారు వీళ్ళు. ప్రతి సీజన్లో వస్తారు. ఇప్పుడు ఎకరానికి 5,000 నుంచి ఒక 5,500 అట్లా తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే 10 మంది వస్తారు, 15 మంది వచ్చి మొగల్లో నారు విక్తారు, ఆడల్లో నాటేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఇక్కడ లేబర్లు దొరకక బయట రాష్ట్రాల నుంచి వస్తారు. మనకు బాగా లేబర్ షార్టేజ్ వల్ల మనకు బయట రాష్ట్రాల నుంచి లేబర్ వస్తారు ఇక్కడికి. అంటే వీళ్ళు రావడం వల్ల మనకు పని ఈజీ అవుతుందా? మనకు రావడం వల్ల వీళ్ళు తొందర అయిపోతుంది. ఒక రోజు దాదాపు ఒక 4 నుంచి 5 ఎకరాల నాటేస్తారు వీళ్ళు. అంటే మన దగ్గర కూలీలకి తక్కువ ధరతో అవుతుందా నాటు వేయడం అనేది? వీళ్ళకి ఇస్తే తక్కువ అవుతుందా? అంటే ఇక వీళ్ళు ఏంటంటే పొద్దున్నే వస్తారు, పొద్దున్నే వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు వేస్తారు. ఇక మన వాళ్ళు ఏంటంటే టైం టు టైం ఉంటుంది కదా, పొద్దున 10 వస్తుంది, 10 నుంచి 5 గంటల వరకు వేస్తారు. వీళ్ళు ఏంటంటే పొద్దున్నే వస్తారు కాబట్టి పని ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. మనకు పని అనేది ఎక్కువ జరుగుతుంది. మీరు చెప్పండి, ఇక్కడ నాట్లు వేయడము ఈ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొద్దిగా నయమేనా ఇదంతా కూడా? నయమే సార్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మార్నింగ్ 6 o'clock వస్తారు, పని ఎక్కువ మోతాదులో జరుగుతుంది. ఇక్కడ మన వాళ్ళు లోకల్ వాళ్ళు ఎట్లా అంటే 10-11 గంటలకు వస్తారు కాబట్టి పని తక్కువ జరుగుతుంది. అంతే, ఎక్కువ అవర్స్ చేస్తారు కాబట్టి మాకు బెనిఫిట్ ఉంటుంది. పని అవుతుంది అంతే. డబ్బుల పరంగా చూసుకుంటే ఎకరాన మాకు 1000 వరకు ఆదా అవుతుంది ఈ లేబర్ తోటి, ఇది మహారాష్ట్ర లేబర్ తోటి. ఓకే. అంటే మొత్తం మీద ఒక నెల రోజుల లోపల వీళ్ళు చాలా మంది వచ్చి వ్యవసాయ పనులు చేస్తాము, డబ్బులు కూడా మాకు సంపాదిస్తామంటున్నారు. అయితే ఏజెంట్ ద్వారా వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. దాని ద్వారా మేము పలానా ఏజెంట్ దగ్గర ఇట్లా ఎంతమంది లేబర్ ఉన్నారని తెలుసుకొని, మాకు ఇక్కడ 2 ఎకరాల పొలం ఉన్నది, మాకు ఇంత లేబర్ కావాలంటే వాళ్ళు పంపిస్తారు. మేము పని కంప్లీట్ అయినాక డబ్బులు పే చేస్తాం. ఓకే. మొత్తం మీద ఇక్కడ మధ్య దళారీల వ్యవస్థ కూడా ఉంది, ఎందుకంటే మీడియేటర్షిప్ అనేది ఇక్కడ కూడా ఉంది. మా దగ్గర ఇంతమంది 100 మంది లేబర్ ఉన్నారు లేదా 200 మంది ఉన్నారు అని చెప్పి అంటున్నారు. దీంతో భాగంగానే
ఎన్ని ఎకరాలు వేస్తారు అంటే ఒక ఎకరాకి 15 నుంచి 20 మంది మేల్ ఫార్మర్స్ అందరు కూడా వచ్చి నారు బీకడము, అక్కడ అందుబాటులో ఉంచడము, ఆ తర్వాత వేరే పొలంలోకి వెళ్ళడం అనేది సహజంగానే జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే ఈ వ్యవసాయ పంట పొలాల దగ్గరనే భోజనం చేస్తారు. సాయంత్రం వరకు వారి పనులు ముగించుకొని ఇతర క్షేత్రానికి వెళ్ళి రొటీన్గా చేసేటువంటి పనిగా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కేవలం ఉపాధి కొరకు వచ్చారు. ఇక్కడ ఉభయ కుశలోపరిగా చెప్పొచ్చు. ఇక్కడ వ్యవసాయ పనులు అధికంగా ఉన్నాయి, లేబర్ షార్టేజ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తమకు అనుకూలమైనటువంటి సమయాల్లో వారి పనులు ముగించుకుంటున్నారు. ఇటు రైతుకి కూడా త్వరితగతిన ఖరీఫ్ సీజన్లో నాట్లు వేశాము, టైం ప్రకారం వేస్తే మంచి పంటలు తీయడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు సైతం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే పంట పొలాల యజమానులు హ్యాపీగా ఉన్నారు. అటు మరొక వైపు చంద్రాపూర్ ఇతర ప్రాంతాల నుంచి మహారాష్ట్రనే కాదు, మహారాష్ట్ర, బీహార్, యూపీ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి రైతు కూలీలు వస్తున్నారు. సీజన్లో పనిచేసి మళ్ళీ ఆ తర్వాత వారి స్వంత స్థలాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మొత్తం మీద ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వ్యవసాయ పనులను ఎంజాయ్ చేస్తూ డబ్బుకు డబ్బు సంపాదించుకుంటూ ఉపాధి అవకాశాలు పొందుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.